హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? మరి ఇవాళ రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ అండి. చికెనే కదా, కొత్తగా ఏముంది అనుకుంటున్నారేమో, కానీ ఇవాళ మనం పెప్పర్ చికెన్ రెసిపీని ఆయిల్ వేసుకోకుండా కుక్ చేసుకోబోతున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా డైట్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా పెప్పర్ చికెన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్లో మనం ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక 4 లవంగాలు, ఒక అనాస్ పువ్వుని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఒక స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఆయిల్ వేసుకోవట్లేదు కాబట్టి పెరుగు కంపల్సరీగా వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఒక స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక హాఫ్ నిమ్మకాయని వేసుకోండి. లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ సరిపోతుందండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. ఈ రెసిపీని డైట్లో ఉన్న వాళ్ళే కాదండి, నార్మల్గా కూడా మనం ఆయిల్ వేసుకోకుండా కుక్ చేసుకుంటే చాలా మంచిది కదా. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఆయిల్ వేయట్లేదు, ఆయిల్ వేయకుండానే ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ మనం ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం మాడుతూ ఉంటుంది. సో అక్కడే దగ్గర ఉండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను హాఫ్ అన్ అవర్ సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నాను. మీరు చికెన్ని కావాలి అనుకుంటే ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. మీరు చికెన్ని ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత మంచిది. కుదిరిన వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ సేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా వదిలేయండి సిమ్లో పెట్టుకొని. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం పైకి వస్తుంది. ఈ టైంలో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మధ్య మధ్యలో తీస్తూ ఒకసారి కలుపుతూ ఉండండి. చూసారు కదండి, మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. సో మనం ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే నిమ్మకాయ వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ముఖ్యంగా ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీని. చూసారు కదా, నిమ్మకాయ అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. మరి ఈ చికెన్ మనం రోటీస్తో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.